హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అతిరథ మహారథులందరూ వచ్చారంటూ మాట్లాడుకోవడం మనకు తెలుసు. అయితే అప్పుడు ఎవరో గొప్పవారు వచ్చినట్లు ఉన్నారు అని భావిస్తాం. అంతవరకు మాత్రమే అతిరథ మహారథులకు అర్థం తెలుసు. కానీ అతిరథ మహారథి పాదాలకు సరైన అర్థం ప్రస్తుత జనరేషన్లో చాలామందికి తెలియదు. ఈ పదాలు మన పురాణాల్లో, రామాయణ, మహాభారతంలోని కొన్ని పాత్రల యుద్ధ నైపుణ్యాన్ని తెలుపుతాయి. అతిరథ మహారథ పదాలను యుద్ధంలో పాల్గొనే యోధుల సామర్థ్యాన్ని తెలుపుతాయి. వీటిని 5 స్థాయిలుగా విభజించారు. అవి రథి, అతిరథి, మహారథి, అతి మహారథి, మహామహారథి. ఈరోజు ఈ పదాలకు అర్థాన్ని ఏ సందర్భంలో వాడతారో రామాయణ, మహాభారతంలో వీరుల గురించి తెలుసుకుందాం. రథి ఏకకాలంలో 5,000 మందితో యుద్ధం చేయగలిగే వారిని రథి అని అంటారు. సోమదత్తుడు, సుదక్షిణ, శకుని, శిశుపాల, ఉత్తరతో పాటు కౌరవుల్లో 96 మంది శిఖండి, ఉత్తమ మౌజులు, ద్రౌపది కొడుకులు, ఉపపాండవులు వీరందరూ రథులు. ఏకకాలంలో 5,000 మందితో యుద్ధం చేయగలరు. అతిరథి రథికి 12 రెట్లు, అంటే ఏకకాలంలో 60,000 మందితో ఒకేసారి యుద్ధం చేయగలవారని అతిరథి అని అంటారు. లవకుశులు, కృతవర్మ, శల్య, కృపాచార్య, భూరిశ్రవ, ద్రుపద, యుయుత్సు, విరాట, అకంపన, సాత్యకి, దృష్టద్యుమ్న, కుంతిభోజి, ఘటోత్కచ, ప్రహస్త, అంగద, దుర్యోధన, జయద్రథ, దుశ్శాసన, వికర్ణ, విరాట, యుధిష్ఠర, నకుల, సహదేవ, ప్రద్యుమ్నులు వీరంతా అతిరథులు. ఏకకాలంలో 60,000 మందితో యుద్ధం చేయగల వీరులు. మహారథి అతిరథికి 12 రెట్లు, అంటే 7,20,000 మందితో ఒకేసారి యుద్ధం చేయగల వీరుణ్ణి మహారథి అనంటారు. ఈ కోవలో రాముడు, కృష్ణుడు, లక్ష్మణుడు, అభిమన్యుడు, వాలి, అంగద, అశ్వత్థామ, అతికాయ, భీమ, కర్ణ, అర్జున, భీష్మ, ద్రోణ, కుంభకర్ణ, సుగ్రీవ, జాంబవంత, రావణ, భగదత్త, నరకాసుర, లక్ష్మణ, బలరామ, జరాసంధుడు తదితర వీరులంతా మహారథుల కోవలోకి వస్తారు. వీరిని మహారథులు అనంటారు. రామరావణ యుద్ధంలో పాల్గొన్న రామలక్ష్మణ, రావణ, కుంభకర్ణులు మహారథులు మాత్రమే. అతి మహారథికి 12 రెట్లు, అంటే 86,40,000 మందితో ఒకేసారి యుద్ధం చేయగల వీరుణ్ణి అతి మహారథుడు అనంటారు. ఇంద్రజిత్తు, పరశురాముడు, ఆంజనేయుడు, వీరభద్రుడు, భైరవుడు వీరంతా అతి మహారథులు. వీరు ఏకకాలంలో 86,40,000 మందితో యుద్ధం చేయగలుగుతారు. సీతను విడిపించే సమయంలో జరిగిన రామరావణ యుద్ధంలో పాల్గొన్నది ఇద్దరు అతి మహారథులు. అటు ఇంద్రజిత్తు, ఇటు ఆంజనేయుడు. మహామహారథి అతి మహారథికి 24 రెట్లు, అంటే ఏకకాలంలో 2,73,60,000 మందితో ఏకకాలంలో యుద్ధం చేయగల వీరుణ్ణి మహామహారథి అని అంటారు. ఈ కోవలోకి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, దుర్గాదేవి, గణపతి, సుబ్రహ్మణ్య స్వామిలు వస్తారు. వీరంతా మహామహారథులు. ఒకేసారి 20,73,60,000 మందితో యుద్ధం చేయగల నైపుణ్యం వీరి సొంతం. అయితే మహామహారథులలో దుర్గాదేవి అమ్మవారు ఉన్నారు. ఇది హిందూ ధర్మంలోనే కనిపించే మహిళా సాధికారతకు నిదర్శనం. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.